హలో బాస్. హలో బాస్. హలో ఏజెంట్, అసలు ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు సార్. నో ఐడియా సార్. నాకు తెలుసు. తెలిసి అడుగుతారండి. ఒక కొత్త కేసు వచ్చింది. ఓ మనిషి ఎంత తిన్నా కూడా వీక్ ఉంటున్నాడు. దానికి రీజన్ ఏంటో తెలుసా? చెప్పేదే ఉంది సార్, తిన్నా సరిపోతలేదని అర్థం. పర్సన్ ఏం తింటాడు, కొంచెం లైఫ్ స్టైల్ గురించి చెప్తారా? అంత చెప్పుకోదగ్గ హెల్దీగా లేదు. మళ్ళీ దీనికి అడిషనల్గా చిప్స్, సోడా అండ్ న్యూట్రిషియస్గా కూడా ఫుడ్ లేదు. మంచి హ్యాబిట్స్ కూడా లేవు. నాకు తెలిసి సాగుకు దగ్గర తింటాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్లో వచ్చి. అది లోనే డ్రైనేజారా? చిప్స్, జంక్ ఫుడ్ ఇవేవి హెల్త్కి మంచిగా కావు. న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే దేవుడు ఎరుగు. పైగా సోడా అయితే ఐరన్ అబ్సార్ప్షన్ని బ్లాక్ చేస్తుంది. నాకు తెలిసి ఇది ఐరన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. అద్భుతం, ఫంటాస్టిక్. రైట్, ఇట్స్ ఐరన్ డెఫిషియన్సీ. సో మరి దీనికి రెమెడీ ఏంటి? ఏముంది, ఫస్ట్ జంక్ ఫుడ్ని ఆపేసి న్యూట్రిషియస్గా తినాలి. అందులో ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, ఓకే, ప్రోటీన్ రిసోర్సెస్ని యాడ్ చేసుకుంటూ ఐరన్ రిచ్ ఉన్న ఫుడ్స్ని యాడ్ చేసుకోగలిగితే ఐరన్ స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. ఖచ్చితంగా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. కాపీ దట్. సో ఐరన్ డెఫిషియన్సీ అంటే ఏంటో తెలిసింది కదా. సో ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ పేజ్ని ఫాలో అవ్వండి. ఈ కంటెంట్ మీకు నచ్చింటే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.